మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు పాస్పోర్టు కష్టాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయన లండన్ ప్రయాణం కూడా ఆగిపోయింది. కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు జగన్ కు పాస్పోర్ట్ ఇచ్చేందుకు 1 సంవత్సరం అనుమతి ఇవ్వడంతో పాటు పలు షరతులు విధించింది. దీనిపై జగన్ హైకోర్టులో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపి తనకు వెంటనే పాస్పోర్ట్ ఇవ్వాలని సీఎం జగన్ అభ్యర్థించారు. వెంటనే హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీంతో జగన్ లండన్ ప్రయాణం ఆగిపోయింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు డిప్లొమాట్ పాస్పోర్టు ఉండేది. అయితే ముఖ్యమంత్రి పదవి పోవడంతో ఆయనకు డిప్లొమాట్ పాస్పోర్టు సహజంగానే ఇన్వాలిడ్ అవుతుంది. దీంతో ఆయన తనకు లండన్ వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిగి నాంపల్లి సిబిఐ కోర్టు ఆయనకు ఈ నెల 3వ తేదీ నుంచి 23వ తేదీ వరకు లండన్ లో పర్యటించేందుకు అనుమతించింది. అయితే జగన్ తనకు పాస్పోర్ట్ కూడా ఇవ్వాలని కోరటంతో నాంపల్లి సిబిఐ కోర్టు ఆయనకు పాస్పోర్ట్ ఇచ్చేందుకు అనుమతించింది. అయితే ఈ లోపు జగన్ పై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఒక కేసు ఉంది. దీంతో ఆయన విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన దరఖాస్తును పరిశీలించి 1 సంవత్సరం పాటు పాస్పోర్ట్ ఇచ్చి పలు షరతులు విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు. దీనిపై జగన్ వెంటనే హైకోర్టులో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఒక పరువు నష్టం కేసులో తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వాదనలు వినకుండా విజయవాడ కోర్టు పాస్పోర్టును ఏడాదికి మాత్రమే పునరుద్ధరించాలని షరతులు విధించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు జగన్ తరపున న్యాయవాది. జగన్ పాస్పోర్టును 5 ఏళ్ల పాటు ఎటువంటి షరతులు లేకుండా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అయితే కేసు వివరాలను తెప్పించుకోవాల్సి ఉందని, సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో హైకోర్టు ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. అయితే జగన్ శుక్రవారం రాత్రి లండన్ బయలుదేరాల్సి ఉంది. తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు ఈ నెల 3 నుంచి 25 వరకు లండన్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతిచ్చిందని జగన్ న్యాయవాదే హైకోర్టుకు విన్నవించారు. హైకోర్టు సోమవారం విచారణ చేస్తామని చెప్పడంతో జగన్ ప్రయాణం వాయిదా పడింది.